కార్తీక్, రెడీ అయ్యావా? స్కూల్కు వెళ్ళాలి. మళ్ళీ ఆలస్యమైతే బాగుండదు. రెడీ అయ్యాను నాన్న, ఇదిగో వచ్చేసా. పద పద. ఎప్పుడైనా ఎక్కడికైనా అనుకున్న సమయానికన్నా కాస్త ముందుగానే బయలుదేరాలి. అలాగే నాన్న, పద వెళ్దాం. స్టాప్ దగ్గర ఆగండి ఆగండి. ఇక్కడ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశాము. రోడ్డు పైకి వెళ్ళడానికి వీల్లేదు. కాసేపు ఆగి వెళ్ళండి. అదేంటి నాన్న, అందరినీ ఎక్కడికక్కడ ఆపేసి రోడ్డు మొత్తం ఖాళీగా ఉంచారు. ఇంతకు గ్రీన్ ఛానల్ అంటే ఏంటి? మనిషి అవయవాలను సరియైన సమయంలో గమ్యం చేర్చడానికి ఏర్పరిచేదే గ్రీన్ ఛానల్. ఉదాహరణకు, ఇక్కడ ఆస్పత్రిలో ఒక వ్యక్తి గుండెను దానం చేశాడనుకో, అది ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్లో పేషెంట్కు అమర్చాలి అనుకో. ట్రాఫిక్లో వెళ్తే ఆలస్యమైపోయి ఆ గుండె పనికిరాదు. కాబట్టి ఆ 20 కిలోమీటర్ల మేర ఏ వాహనం కూడా అడ్డురాకుండా చేయడమే గ్రీన్ ఛానల్. అంటే ఒక ప్రణాళిక ప్రకారం సమయాన్ని మనకు అనుగుణంగా మార్చుకోవడమన్నమాట. అబ్బా, ఎంత బాగుందో! ఇదంతా చెయ్యడానికి చాలా చక్కటి ప్లాన్ ఉండాలి. అంతే కదా మరి. కాలంలో ప్రతి క్షణం ఎంత విలువైనదో తెలిపే గొప్ప ఉదాహరణ ఇది. ఈ సృష్టిలో దేన్నైనా కొనవచ్చుగాని కాలాన్ని మాత్రం కొనలేము. గొప్ప గొప్ప విజేతలందరూ కాలాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకొని విజయాలు సాధించిన వాళ్లే. అంబులెన్స్ వస్తుంది నాన్న. ఈ సంగతులు తర్వాత ముచ్చటించుకుందాం గాని ముందు స్కూల్కు వెళ్దాం పద. ఆలస్యమవుతోంది. నమస్కారం మేడం. నమస్తే రమణ గారు, బాగున్నారా? బావున్నాను మేడం. మీ అబ్బాయి కార్తీక్ గురించి మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. మీ అబ్బాయి ఈ మధ్యన హోంవర్క్ సకాలంలో పూర్తి చేయటం లేదండి. అలాగా? నిజానికి మేం కూడా కార్తీక్కు ఏమీ పని చెప్పడం లేదు. అయినా నేను అడిగి చూస్తాను. పర్లేదులేండి, నేను పిలిచి అడుగుతాను, మీరు వెళ్ళండి. ఏం కార్తీక్, చూడు, కేవలం నీకు అప్పజెప్పిన పని పూర్తి చేయని కారణంగా మీ గ్రూపు ప్రాజెక్ట్ వర్క్ సబ్మిషన్ ఆగిపోయింది. అవును మేడం, మొన్నటి వరకు కరోనా కారణంగా సెలవులిచ్చారు కదా. కొన్ని బేసిక్స్ మర్చిపోయినట్టు అనిపిస్తుంది. అది చూసుకోవడం, అలాగే సైన్స్ వేర్కు ప్రిపేర్ అవ్వమన్నారు కదా. అంతేకాకుండా వచ్చే నెలలో మండల స్థాయి టోర్నమెంట్కు సిద్ధం కావడానికి రోజు సాయంత్రం గ్రౌండ్లోనే ఉండాల్సి వస్తుంది. టైం అస్సలు సరిపోవటం లేదు టీచర్. అసలు ఎప్పుడు ఏ పని చేయాలో కూడా తెలియకుండా ఉంది. అంతా అయోమయంగా ఉంది మేడం. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. నేను ఆలోచిస్తాలే, నువ్వు క్లాస్కి వెళ్ళు. అలాగే మేడం. నమస్తే హెడ్ మాస్టర్ గారు. నమస్తే మేడం, చెప్పండి. సార్, ఈ మధ్యన పిల్లలు కొంతమంది హోంవర్క్ సకాలంలో పూర్తి చేయటం లేదు. అడిగితే టైం సరిపోవటం లేదు అని, ఎక్కువ పనులు అయ్యేసరికి ఏ పని చేయాలో తోచటం లేదని ఇలాంటి సమాధానాలు చెప్తున్నారు. అది కరెక్టే మేడం. ఇలాంటి పరిస్థితి మనకు కూడా వస్తుంది. పేపర్లు దిద్దడం మొదలుకొని ఏదైనా రిపోర్టు పంపించడం దాకా చివరి నిమిషం వరకు హైరాణ పడిపోవడం మనకు అనుభవమే కదా. పాపం పిల్లలు, వాళ్ళింకా అయోమయంలో ఉండిపోతారు. ఒక పని చేద్దాం, ప్రతి శనివారం మధ్యాహ్నం మన బడిలో
పిల్లల సభ నిర్వహిస్తాం కదా, ఎల్లుండి శనివారం దీని గురించే మన టాపిక్ అని అనౌన్స్ చేయండి, నేను మాట్లాడతాను. అలాగే సార్, పిల్లలకు చెప్తాను. అలాగే పిల్లల తల్లిదండ్రులను పిలవండి, వారికి తెలియాలి. మన స్టాఫ్ను కూడా అందరినీ హాజరవమని చెప్పండి. అలాగే సార్. ఎరా కార్తిక్, మీ టీచర్ నీతో మాట్లాడిన విషయం ఆలోచించావా? అదే నాకు కూడా అర్థం కావట్లేదు నాన్న. పైగా నా కారణంగా మా గ్రూప్ ప్రాజెక్ట్ వర్క్ ఆగిపోయిందని కూడా అంది. కరెక్టే కదా. మనం చేసే పనుల్లో వ్యక్తిగతమైనవి, సామూహికమైనవి అంటే ఇతరులతో కలిసి పనిచేసేవి అని 2 రకాలుంటాయి. వ్యక్తిగత పనులను ఆలస్యంగా చేయడం వల్ల మనమే నష్టపోతాం. కానీ సామూహిక పనిలో మనతో పాటు ఇతరులు లేదా సమాజం కూడా నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పుడు చూడు, నువ్వొక్కడివి నీ పని పూర్తి చేయని కారణంగా మీ గ్రూప్ సభ్యులందరూ కూడా నష్టపోతారు. ఇది చాలా అన్యాయం. అందుకే మన పనిని మనం సకాలంలో పూర్తి చేయడం అలవాటు చేసుకోవాలి. కరెక్టే, కానీ ఏం చేయను? వేరే పిల్లల కన్నా నాకు ఎక్కువ బాధ్యతలు ఉంటున్నాయి. సైన్స్ వేర్కు, టోర్నమెంట్స్కు, ఇంకా ఏ కొత్త పని వచ్చినా నాకే అప్పచెప్తున్నారు. అందుకే నాకు ఏది ఎప్పుడు చెయ్యాలో కూడా తెలియడం లేదు నాన్న. అవును, కానీ గొప్ప వ్యక్తులందరూ ఏకకాలంలో ఎన్నో పనులు సమర్థవంతంగా చేసినవారే. మనం చెయ్యాల్సిన పనులను ఒక పద్ధతి, ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ పోతే మనకు సరిపోదనుకున్న టైం ఇంకా మిగిలిపోతుంది కూడా. నీకు బెంజమిన్ ఫ్రాంక్లిన్ తెలుసా? పేరెప్పుడైనా విన్నావా? విన్నాను. ఆయన గొప్ప శాస్త్రవేత్త కదా. అతను కేవలం శాస్త్రవేత్త మాత్రమే కాదు, విప్లవకారుడు, రచయిత, చిత్రకారుడు, రాజకీయ నాయకుడు, అమెరికా దేశ రాజ్యాంగ నిర్మాణంలో క్రియాశీలకమైన వ్యక్తి. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అతన్ని చూసి నేర్చుకోవాలి అంటారు. అవునా? అలా కాలాన్ని సరిగ్గా వాడుకునే రహస్యం నాకు కూడా తెలిస్తే బాగుండు నాన్న. అన్నట్టు రేపు శనివారం మా బడిలో ఇదే అంశంపై మీటింగ్ పెట్టారు. దానికి నువ్వు కూడా రావాలి. అలాగే నాన్న, ఇంకా పడుకో. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సమయ నిర్వహణకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఈరోజు జిల్లా విద్యాధికారి కార్యాలయానికి వెళ్ళాను. నిజానికి నేను మధ్యాహ్నం వెళ్ళినా సరిపోతుంది, కానీ ఇంకా ముందే వెళ్ళాను. అందుకనే నేను సమయానికి సమావేశానికి చేరుకోగలిగాను. నేను ఒక్కడిని ఆలస్యం చేస్తే ఇక్కడ కూర్చొని ఉన్న పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులైన మీరు, అంటే వందలాది మంది సమయాన్ని నా ఒక్కడి కారణంగా వృధా చేసిన వాడినవుతాను. నేనొక్కడిని గంట సమయం వృధా చేస్తే గంటనే వృధా అవుతుంది. నా కారణంగా 100 మంది ఎదురుచూస్తే 100 గంటలు వృధా అవుతాయి. ఇవే కాలం పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిపే సంఘటనలు. ఇప్పుడు మీ సమస్యలు చెప్పండి. అదే సార్, మన బడిలో పిల్లలంతా ఎంతో కష్టపడే తత్వం కలవారే. అయినా వాళ్ళు చాలా పనులను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు. అవును సార్, మీరు చెప్పిన పనులను సకాలంలో చెయ్యలేక చాలా టెన్షన్ పడుతున్నాం సార్. మాకేం చేయాలో తోచట్లేదు. మీ సమస్య నాకు అర్థమైంది. నేను కూడా టైం విషయంలో ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నవాడినే. ఇప్పుడు నేను నా పనులను చక్కగా ఎలాంటి టెన్షన్ లేకుండా సకాలంలో చేసుకోగలుగుతున్నాను. సరే, విషయంలోకి వెళ్లే కన్నా ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అలాగే సార్. ఒక రోజులో ఎన్ని గంటలుంటాయి? 24 గంటలు సార్. అంటే మనం ఒక రోజులో ఒక్క పని చేయాలన్నా 10 పనులు చేయాలన్నా ఆ 24 గంటల్లోనే చేయాలి. అంతేగాని మనకు అవసరం ఉన్నదని ఆ రోజులు 25 గంటలైతే ఉండవు కదా. అవును సార్. మనం ఏ పని చేయకుండా ఒక 5 నిమిషాలు టైంపాస్ చేసామనుకోండి, ఆ 5 నిమిషాల సమయాన్ని మనం తిరిగి సంపాదించుకోగలమా? అసాధ్యం సార్. అవును, మనం 1000 కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క క్షణాన్ని కూడా అదనంగా కొనలేం. వృధా చేసిన ఒక్క క్షణాన్ని కూడా తిరిగి పొందలేం. కాబట్టి సమయం చాలా విలువైంది.
అయితే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెప్పే కన్నా ముందు నేను మీకొక ప్రయోగాన్ని చూపిస్తాను, చూడండి. ఇది చాలామందికి తెలిసిన ప్రయోగమే, అయినా ఈ సందర్భానికి తగినదని చెబుతున్నా. ఇదేంటో చెప్పండి. గాజు జాడి. ఇప్పుడు చూడండి, ఈ గులకరాళ్లను జాడీలో పోస్తున్నాను. చూడండి, జాడీ నిండా గులకరాళ్లతో నింపాను కదా. అవును సార్. పూర్తిగా నిండిందా, ఇంకా ఏమైనా నింపవచ్చా? మొత్తం నిండిపోయింది కదా, ఇంకా నింపలేము సార్. అలా అయితే ఇదిగో ఇందులో ఇసుక పోస్తున్నాను. అరే, ఇసుక కూడా రాళ్ల సందుల్లో జారుతూ భలేగా పట్టింది. పూర్తిగా నిండిందా, ఇంకా ఏమైనా నింపవచ్చా? ఇంకా ఏం పడుతుంది సార్? జాడీ మొత్తం గులకరాళ్లతో ఇసుకతో నిండిపోయింది కదా, ఇంకా స్థలమే లేదు కదా. అలా అయితే ఇప్పుడు చూడండి, ఇందులో నీళ్లు పోస్తున్నాను. అరే, నీళ్ళు కూడా భలేగా పట్టినాయే. అవును, మీకు నేను చెప్పబోయే పాఠం ఇదే. మనం చేయాల్సిన పనుల్లో ఖచ్చితంగా చేయాల్సిన ముఖ్యమైన పనులుంటాయి, నెమ్మదిగా అయినా చేసుకునే మామూలు పనులుంటాయి, అసలు ఏమాత్రం అవసరం లేని పనులు ఉంటాయి. మనం చేయాల్సిందల్లా మన పనులను ఈ 3 కేటగిరీలుగా విభజించుకోవడమే. ఎలాగో వివరించండి సార్. ఉదాహరణకు, ఈ జాడీని మనకు ఒక రోజు కాలం అనుకుందాం. ఒక రోజు కాలంలో మనం ఏమేం పనులు చేయాలో ఒక లిస్టు రాసుకొని వాటిని 3 భాగాలుగా వర్గీకరించాలి. అత్యంత ప్రధానమైన అంశాలు అంటే గులకరాళ్ళన్నమాట. అంతగా ప్రాధాన్యం లేని పనులు ఇసుక. అసలేమాత్రం ప్రాధాన్యత లేని అంశాలను నీళ్లుగా భావించాలి. అప్పుడు ముందు గులకరాళ్లతో నింపాలి, అంటే అత్యంత ముఖ్యమైన పనులు పూర్తి చేయాలి. ఇంకా సమయం మిగిలితే తక్కువ ప్రాధాన్యమున్న పనులు చేయాలి, అంటే ఇసుకతో నింపడం అన్నమాట. చివరగా మిగిలిన సమయంలో మాత్రమే అసలు ప్రాధాన్యత లేని అంటే టైంపాస్ పనులు చేయాలి. అలా చెయ్యకపోతే ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, నేను ఈ జాడీ మొత్తాన్ని ముందు ఇసుకతో నింపాననుకోండి. ఇంకా ఇందులో గులకరాలు నింపడానికి స్థలం లేదు కదా. అవును సార్. అంటే మనం పనుల ప్రాధాన్యతను సరిగ్గా నిర్ధారించుకుంటే మనకు ఎలాంటి అయోమయము ఉండదు. అలా కాకుండా తోచిన పనెల్లా చేసుకుంటూ వెళితే అవసరం లేని పనులు పూర్తయి అవసరమున్న పనులన్నీ ఆగిపోయే ప్రమాదం ఉంది. అర్థమైంది సార్. మరుసటి రోజు ఏమేం పనులు చేయాలో ముందుగా లిస్టు రాసుకొని ఆ తర్వాత వాటిని 3 భాగాలుగా విభజించి గులకరాళ్ల భాగాన్ని అంటే అత్యంత ముఖ్యమైన పనులను ముందుగా పూర్తి చేయాలన్నమాట. ఒక రకంగా ఈ సమయ నిర్వహణ గురించి ఈ పద్ధతిని చెప్పింది బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని చెప్తుంటారు కదా సార్. సార్, మా నాన్న నిన్న రాత్రి బెంజమిన్ ఫ్రాంక్లిన్ గురించే చెప్పాడు. ఆయన గురించి వివరంగా చెప్పండి. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. అతను రచయితగా, శాస్త్రవేత్తగా, రాజకీయ నాయకునిగా, చిత్రకారునిగా ఎంతో సాధించాడు. ఇన్ని రంగాలలో అతను విజయం సాధించడానికి కారణం ఈ కాల నిర్వహణ. అతను అమెరికాలోని పెన్సిల్వేనియాకు అధ్యక్షునిగా ఉన్నప్పుడు అతడు ఎంత పనిచేసినా అందరూ అతను తమకు సరిగ్గా సమయాన్ని ఇవ్వడం లేదని అనేవారు. దాంతో అతను తాను చేస్తున్న పనులను ఏ రోజుకారోజు ఒక డైరీలో రాయసాగాడు. దానిని విశ్లేషించి అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతను అత్యంత ప్రధానమైన పనులను వదిలి ప్రాధాన్యత లేని పనులను చేసినట్టుగా కూడా తెలుసుకున్నాడు. దాంతో అతను ప్రతిరోజు తాను ఏ పనులు చేయాలో ప్రాధాన్యత క్రమంలో రాసుకొని అదే క్రమంలో పనులను చేయడం ప్రారంభించాడు. దాంతో అతను ఎప్పుడూ టెన్షన్ పడలేదు. ప్రతి పనిని అనుకున్న సమయానికే విజయవంతంగా పూర్తి చేశాడు. ఇదేదో చాలా బాగుందే. పిల్లలకే కాదు, పెద్దవాళ్లకు కూడా ఇది చాలా అవసరమే. అవును, మీకు ఇంకొక వ్యక్తి ఉదాహరణ చెప్తాను. మనకు 2-3 భాషల్లో ప్రావీణ్యం సంపాదించడానికి ఎంతో కష్టమవుతుంది. అలాంటిది నిరంతరం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగేవాడు మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. ఇలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలురు ఎంతోమంది ఉన్నారు.
వాళ్ళు జీవించేది మనం జీవించేది ఇంచుమించు ఒకే కాలం. కానీ మనం కొన్ని విజయాలు మాత్రమే సాధించిన ఈ జీవిత కాలంలోనే వాళ్ళు ఎన్నో రెట్ల గొప్ప విజయాలను సాధించారు. దీనికి కారణం మనం నిర్లక్ష్యం చేసిన సమయాన్ని వాళ్ళు ప్రణాళికాబద్ధంగా వాడుకోవడమే. చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు మేము ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి. ఏం లేదు, మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మరుసటి రోజు చేయబోయే పనులను ప్రాధాన్యత క్రమంలో రాసుకోండి. ప్రాధాన్యత ప్రకారం ఏ పని ఎప్పుడు చేయాలో టైంతో సహా రాసుకోండి. దాని ప్రకారం ఆ పనులు పూర్తి చేయండి. అన్ని పనులు ఎలాంటి టెన్షన్ లేకుండా ఎంతో ప్రశాంతంగా పూర్తి చేయగలుగుతారు. అన్నీ చేశాక కూడా ఇంకా మీకు బోలెడంత సమయం మిగిలి ఉంటుంది. ఇది నేను మీకిస్తున్న హామీ. ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఆ పనులన్నీ పూర్తి చేశారో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా పని పూర్తి చేయలేకపోతే కారణాలేంటో రాసుకోండి. మర్నాడు ఆ పొరపాట్లు చేయకుండా పని పూర్తి చేయండి. పిల్లలకే కాదు, మా అందరికీ ఉపయోగకరమైన అద్భుతమైన విషయాలు చెప్పిన మీకు కృతజ్ఞతలు. ఈ రోజు నుండి మా పిల్లలతో పాటు మేం కూడా ఈ పద్ధతిని పాటిస్తాం. నమస్తే మేడం. నమస్తే రమణ గారు. మేడం, మా కార్తీక్ ఇప్పుడు ఓకేనా? ఒక్క కార్తీకే కాదు రమణ గారు, బడిలో వాతావరణమే మారిపోయింది. పిల్లలు సకాలంలో పనులు చేస్తున్నారు. ఎవ్వరి మొహాల్లోనూ టెన్షన్ అనేదే లేదు. మీకో విషయం తెలుసా? ఈ చర్యతో పిల్లలల్లో కేవలం కాలనిర్వహణ మాత్రమే కాదు, వారి జీవన విధానంలో కూడా మార్పు వచ్చింది. అదే విషయమై మీకు, ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకు, సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు చెబుదామని వచ్చాను. చాలా సంతోషమండి. ఇది మా బాధ్యత.